గేమ్ చేంజర్ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజ్, పుష్ప మూవీ నిర్మాత నవీన్ ఇళ్లు ఆఫీసుల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి వారి బంధువుల ఇళ్లు ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. 55 బృందాలుగా 8 చోట్ల సోదాలు చేస్తున్నారు ఐటీ ఆఫీసర్స్. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్లో రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజ్ బ్యాంక్ లాకర్లను పరిశీలించారు. 3 సినిమాలకు సంబంధించిన ఆదాయం, ఐటీ రిటర్న్స్ పైనే ప్రధానంగా సోదాలు చేస్తున్నారు. నిర్మాతలు దిల్ రాజ్ బంధువుల ఇండ్లలో 14 గంటలుగా దాడులు కొనసాగుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరించారు. మైత్రి మూవీ సంస్థ పుష్ప 2 సినిమా నిర్మించింది. ఐటీ రైడ్స్ పై మరింత సమాచారం తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామ్ ప్రసాద్, దిల్ రాజ్ ఇళ్లు ఆఫీసులో మార్నింగ్ నుంచి కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏంటి, ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారా? ఏంటి అప్డేట్? హైదరాబాద్ వ్యాప్తంగా 8 ప్రాంతాల్లో అయితే ఉదయం 6 గంటల నుంచి ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 8 ప్రాంతాల్లో 55 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇటు ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారాహిల్స్లో ఉన్న ఇటు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్ ఇంటి వద్ద అయితే ఉన్నాము. ఇటు సినీ నిర్మాతలతో పాటు అదేవిధంగా మూవీ నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా ఉదయం నుంచి అయితే సోదాలు కొనసాగిస్తున్నటువంటి ఐటీ అధికారులు పలు కీలక అంశాలపై అయితే ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మనం ఇటీవల చూసాం, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి చాలా పెద్ద పండుగకు చాలా భారీ బడ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇటు ఏదైతే భారీ బడ్జెట్ చిత్రాలైనటువంటి అదే గేమ్ చేంజర్తో పాటు అంతేకాకుండా సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర మూవీ క్రియేషన్ సంబంధించి అయితే దిల్ రాజ్ యజమానిగా ఉన్నారు. అతని నివాసంతో పాటు అదేవిధంగా మనం చూస్తున్నాం, గతంలో పుష్ప సినిమా నిర్మించినటువంటి మైత్రి మూవీ మేకర్స్తో పాటు పలు మరికొన్ని సంస్థలపైన కూడా ఇటు ఐటీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇటీవల రిలీజ్ అయినటువంటి సినిమాలు పుష్ప 2 అయితే మనం పాన్ ఇండియా, పాన్ వరల్డ్గా కూడా చాలా భారీ బడ్జెట్ను రాబట్టినటువంటి విషయాన్ని మనం గమనించాం. సుమారుగా 1800 కోట్లకు మించి కూడా ఇటు ఆదాయం సమకూరినట్లయితే ఇటు మూవీ మేకర్స్తో పాటు నిర్మాణ సంస్థ కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు ఇటు సినిమా నిర్మాణానికి సంబంధించి అన్ని సినిమాకు ఖర్చైనటువంటి డబ్బులకు సంబంధించి వచ్చినటువంటి ఆదాయానికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా ఐటీ అధికారులు అయితే దానికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్స్ అన్నిటి సంబంధిత నిర్మాణతో పాటు అదేవిధంగా ఇప్పుడు మనకు చూస్తున్నాం, ఇటీవల డాకు మహారాజ్ సినిమాకు కూడా ఇటు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజ్ అయితే ఇటు నైజాం డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈ క్రమంలోనే తాను డిస్ట్రిబ్యూటర్గా కూడా వ్యవహరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక అన్ని లెక్కలను కూడా అడిగి తెలుసుకున్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి దిల్ రాజ్ ఇంటి వద్ద అయితే ఉదయం 6 గంటల నుంచి కూడా ఇక్కడ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. 21 మంది ఐటీ అధికారుల బృందం అయితే ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే మనం ఇటీవల రిలీజ్ అయినటువంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయో, చిత్రాలకు ఎవరెవరైతే నిర్మాతలుగా ఉన్నారు, వారికి ఎవరు ఆర్థిక సహాయ సహకారాలు అందించారు, ఇటు ఫైనాన్స్ ఇచ్చినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధుల ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం కనుక గమనిస్తే దిల్ రాజ్ ఇంటి వద్ద దిల్ రాజ్ కుటుంబ సభ్యులైనటువంటి శిరీష్తో పాటు తన కూతురు హన్సితారెడ్డి ఇంట్లో కూడా ఇటు ఐటీ అధికారుల సోదాలు అనేటివి కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే సోదాలు ఉన్నాయో మనం చూడవచ్చు, పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు సినిమా అనగానే ఇప్పుడు కోట్లలో సినిమాలు తీయడం కానీ అంతేవిధంగా ఇటు రెమ్యునరేషన్తో పాటు ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా ఆ అంచనాలకు సంబంధించి కానీ అదేవిధంగా వచ్చినటువంటి లాభ నష్టాలు కానీ ఖర్చులకు సంబంధించినటువంటి అన్ని రికార్డులను పరిశీలించడంతో పాటు ఇటు ఆదాయ పన్ను శాఖకు చెల్లించాల్సినటువంటి ట్యాక్స్లపై కూడా ఇటు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో 8 ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఒక ఐటీ సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి సోదాలు అయితే అన్ని ప్రాంతాల్లో కూడా కొనసాగుతాను. ఎక్కడ కూడా ఐటీ సోదాలు పూర్తయినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇది అర్ధరాత్రి లేదా తెల్లవారుజాము వరకు కూడా కొనసాగనున్నట్లయితే ఇప్పటికే మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇటు సంక్రాంతి పండుగకు రిలీజ్ అయినటువంటి చిత్రాలతో పాటు గత సంవత్సరం 2024 డిసెంబర్లో వచ్చినటువంటి భారీ బడ్జెట్ చిత్రమైనటువంటి పుష్ప 2కు సంబంధించి అయితే ఇటు ఐటీ అధికారులు అన్ని రకాలుగా దానికి సంబంధించినటువంటి ఒక లావాదేవీలపై అయితే ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు ఐటీకి సంబంధించినటువంటి అధికారుల సోదాలు జరుగుతున్న క్రమంలో ఇటు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజ్ కూడా తన నివాసంలోనే ఉండి ఇటు ఐటీ అధికారులకు కూడా సహకరిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో కూడా ఇటు ఐటీ అధికారులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా ఇటు దిల్ రాజ్ సమాధానం ఇవ్వడంతో పాటు తనకు వద్ద ఉన్నటువంటి ఆర్థిక నిధులతో పాటు అంతేకాకుండా వారికి ఉన్నటువంటి వ్యక్తిగత లాకర్లకు సంబంధించినటువంటి వాటిపై కూడా
కూడా ఇటు ఐటీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో అయితే ఇటు దిల్రాజ్ సతీమణిని కూడా వెంట పెట్టుకునే ఐటీ అధికారులు అయితే బ్యాంకులో ఉన్నటువంటి లాకర్లలో ఉన్నటువంటి గోల్డ్ కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అన్ని ఒక ఆస్తులపైన కూడా ఆరా తీసినటువంటి ఐటీ అధికారులు అయితే నిరంతరంగా, ఎందుకంటే సుదీర్ఘంగా ఉదయం 6 గంటల నుంచి 12 గంటలు దాటినప్పటికీ కూడా ఇటు ఐటీ సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఈ యొక్క ఐటీ సోదాలు అయితే అర్ధరాత్రి వరకు కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సౌజన్య.